గురువుగారు, సృష్టి మీద జీవజాలానికి మనిషి పుట్టుకకు అసలు కారణం ఏంటి గురువుగారు? అమ్మ, సృష్టి అంటే భగవంతుని యొక్క లీలా విలాసం. అంటే ఆయన యొక్క ఏమంటారంటే ఆయన యొక్క విధానం, ఆయనలో లీలమైపోవడానికి మనం చేరుకునేటువంటి మార్గాన్ని కనుగొనడానికి, చూపెట్టడానికే సృష్టి అనేది జరిగింది. సృష్టి అనేది జరిగిన తర్వాత జీవం ఎందుకు ఏర్పడ్డది, జీవులు ఎందుకు ఏర్పడ్డారు అంటే, కృతయుగం నుంచి మనం చూసుకుంటే, బేసిక్గా చూసుకుంటే మనకి ఎన్ని కాలాలు? 4 కాలాలు. 4 కాలాలు. ఒకటి కృతయుగం, దాన్ని సత్యయుగం అనొచ్చు. రెండవది త్రేతాయుగం, రాముడు పుట్టిండనొచ్చు. ద్వాపరయుగం, కృష్ణుడు పుట్టిండనొచ్చు. ఇప్పుడు మనం ఉన్నటువంటి చాలా గొప్ప కాలం, పాపపు కాలం కలియుగం. కలియుగం. ఈ 3 కాలాల్లో భగవంతుడు ఉన్నాడు. ఈ 4 కాలంలో లేడు కదా. అదే నేను అనేది. ఇప్పుడు ఫస్ట్ కాలంలో 4 విధాలుగా ధర్మం ఉంది. అంటే 4 పాదాల మీద ధర్మం నడుస్తూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా మనం ఆ ధర్మం మీద నిలబడి చేశాం. త్రేతాయుగానికి వచ్చేసరికి ఏమైంది? 3 పాదాల్లో ధర్మం అయింది, ఒక పాదంలో అధర్మమైంది. ఇంకా మనం ద్వాపరయుగానికి వచ్చిన తర్వాత ఏమైంది? దరిద్రం. 2 పాదాలు ధర్మం, 2 పాదాలు అధర్మం. అది కూడా ఇక్కడ ఒక్కింట్లోనే మోపోయింది, అన్న తమ్ముడు. ఇక కలియుగానికి వచ్చేసరికి ధర్మం ఎక్కడికి వచ్చిందయ్యా అంటే, ఒక్క పాదం కూడా కాదు, సగం పాదానికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం కుంటుతూ ఉంది ధర్మం. ఎక్కడ ప్రవేశించింది ధర్మ అధర్మాలు అంటే, మన మానవ శరీరంలోనే, మన మానవులకే ఆ విధంగా ప్రవేశించింది. మీలోనే ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా దానం చేయాలనుకుంటారు. ఎవరో వచ్చిండ్రు పాపం పేదవాళ్ళు, వాళ్ళకు దానం చేయాలనుకుంటారు. మీరు ఒక 1000 రూపాయలు ఇద్దామని ఫస్ట్ అనుకుంటారు. జేబులో నుంచి తీసేలోపు 1000 రూపాయలు అవసరం, మనకి ఏదో ఖర్చు వెళ్తుంది, ఒక 500 ఇద్దామనుకుంటారు. ఆ 500 ఆయన దగ్గరికి పోయే వరకు 500 కూడా అవసరమా, మనకే పరిస్థితి బాగాలేదు, ఇంత అవసరమా అని చెప్పి 100 రూపాయలు వస్తుంది. ఆయన ప్లేట్లో పడే వరకు 50 రూపాయలు ఇస్తారు. అంటే మన దగ్గరనే దానం చేసే గుణంలోనే మనకు అధర్మం ఉంది. అధర్మంతో మనం ఉంటున్నాం ఈ కలియుగం. కాబట్టి సృష్టి ఎందుకు ఉద్భవించింది, జీవరాశి ఎందుకు ఉద్భవించారు అంటే, మనం పూర్వంలో అంటే ఏదైతే కృతయుగం నుంచి వస్తున్నటువంటి పాపకర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మార్చుకొని లేదా సర్దిద్దుకొని ఆ పరమాత్మలో లీలం కావడానికే మన జనన మరణాలు ఉన్నాయి. అంటే మనం పైన జన్మలో చేసినటువంటి పాపం ఈ జన్మలో నివృత్తి చేసుకోవడానికి మనకు అవకాశం ఇస్తాడు భగవంతుడు. అలా కాదని చెప్పి మనం ఇందులో కూడా పాపకర్మాలు చేస్తే మళ్ళీ జన్మెత్తాలి. ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. సృష్టి ఎందుకు చేయాలి భగవంతుడు అంటే, నీ యొక్క పాపకర్మాలు ఎట్లా పోవాలి? ఇప్పుడు కృతయుగంలో అందరు దేవుళ్ళే ఉండి, మునులే ఉండి తపస్సు చేసుకుంటే అందులో తప్పులు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారందరి పాపకర్మలు పోతే కదా శుద్ధ ఈ పరమాత్మను లీలమయ్యేది. అలా లీలం కావాలి అంటే ఈ యొక్క జన్మలు అనేవి ఎత్తాలి. అసలు జీవరాశి ఎందుకు పుట్టాలి అంటే ఇందుకే పుట్టాలి. ఎందుకు అంటే ఒక్కొక్క పాపం యొక్క దాన్ని బట్టి ప్రారంధం, దాన్ని బట్టి మన యొక్క జన్మ ఎత్తుతాం. పోయిన జన్మలో నేను కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఇంకేదని కావచ్చు, ఇంకేదని కావచ్చు. ఈ జన్మలో మనిషిని. నెక్స్ట్ నేను ఈ జన్మలో కనుక సార్థకం చేసుకొని, నేను ఉపాసన చేసుకొని, నేను కరెక్ట్గా ఉండి ఆ దేవునికి పరమాత్మకు నేను కొలిస్తే ముక్తి రావచ్చు. లేదు ఇంకా కూడా నా పాపకర్మలు అనుభవించాలి, ఇంకా పూర్వజన్మలో చేసినటువంటి అవి ఉంటే మళ్ళీ ఇంకో జన్మగా, ఇంకో రూపకంగా. ఇప్పుడు సుఖాలు దుఃఖాలు ముందు జన్మలో మీద ఆధారపడి ఉంటుందా గారు? ఎప్పుడు కానీ మనం చేసేది అది. మన యొక్క పాపం అనేది ఇప్పుడు అనుభవించేది మనం పాతకాలంలో పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కానీ పుణ్యాల ఫలితంగానే మన జీవన శైలి, జీవన విధానం ఉంటుంది. అందులో గొప్పవాడై పూజలు చేసుకొని పునస్కారాలు చేసుకున్న వారికి మరొక జన్మ ఎత్తి అంతగా ప్రారంధం అనుభవించడానికి లేదు. మనం ఏదైతే పాపాలు చేశామో ఆ పాపకర్మల ఆధారంగానే మన యొక్క జన్మలు వస్తాయి. అయితే మనిషి రూపకంగా, లేదు పశువు రూపకంగా, లేకపోతే ఇంకో రకంగా, చీమ, ధూళి, చెట్టు, ఏదో ఒక ప్రాణి రూపకంగా మనం వస్తుంది. ఇక్కడ ఈ యొక్క ప్రారంధాన్ని అనుభవించిన తర్వాతనే మన పాపాలు పోయి ఆ పరమాత్మలో లీలమవుతాయి. అందుకని సృష్టి కావాలి మనకు. ఈ సృష్టి ఉంటేనే మన యొక్క పాపాలు నివృత్తి పరమాత్మలో లీలమైపోతాం.
లేని పక్షంలో మన పాపాలన్నీ మూడగట్టుకున్నాక పరమాత్మకు కూడా భారంగా మారుతాం మనం. వీరంతా పాపాత్ముడే తప్ప పుణ్యాత్ముడు కాదుగా అనే భావన మనకు కలుగుతుంది, పరమాత్మ కలుగుతుంది. కాబట్టి సృష్టి అనేది ఎందుకు ఉద్భవించిందంటే ఇందుకే మన యొక్క పాపకర్మలు మన యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు చేసినటువంటి ఒక లీలా వినోదం ఇది. ఈ యొక్క సృష్టిగా మనం చెప్పుకోవచ్చు. అందులో జీవరాశులు ఉంటాయి, మీకు తెలుసు జలచర రాశులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ప్రతి ఒక్క రూపకంగా పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాలను పుణ్యాలను బేరీజు వేసుకొని వచ్చినటువంటి జన్మలే. అంతే తప్ప పూర్వజన్మనే లేదు అనుకుంటే మాత్రం చాలా తప్పు. పూర్వజన్మలో మీరు ఏదైతే చేశారో దాన్ని ఈ జన్మలో అనుభవించడానికే వస్తుంది. ఈ జన్మలో అనుభవించకపోతే ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఇది సృష్టి యొక్క ధర్మము. ఇందులో వేరే ఎలాంటి ఆవశ్యకత అవకాశము అనేది లేదు, ఆ పరమాత్ముడు ఇవ్వలేదు. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు.